చాలా మంది బైబుల్ చదివేవాళ్ళు. చాలా మంది బైబుల్ చదువుతున్న కొంతమంది విశ్వాసులు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ ఎంత చదివినను అర్థం కావట్లేదు. బైబుల్ ఎన్నో సార్లు నేను చదివాను. బైబుల్ 10 సార్లు చదివానని కొంతమంది చెప్పారు. కొంతమంది 20 సార్లు నేను బైబుల్ చదివానని చెప్పారు. కొంతమంది 30 టైమ్స్ చదివానని చెప్పారు. చాలా మంది నేను ఎన్నిసార్లు బైబుల్ చదివినను నాకు అర్థం కావట్లేదు అని చాలా మంది తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది నేను చెప్పటం విన్నాను. ఎలా అని వాళ్ళు చెప్పటం ఏంటంటే, 30 రోజుల్లో బైబిల్ ఇలా చదివితే పూర్తి చేయొచ్చు. 3 నెలల్లో ఇలా చదివితే బైబిల్ పూర్తి చేయొచ్చు. బైబిల్ 6 నెలల్లో ఇలా చదివితే పూర్తి చేయొచ్చు. బైబిల్ సంవత్సరంలో ఇలా చదివితే పూర్తి చేయొచ్చు. రోజు నిద్రలే కానీ దేవుడు నాకు బయలుపరిచిన విషయం చెప్తున్నాను. బైబిల్ చదివేవారు దేవుణ్ణి చదవాలి. బైబిల్ చదివేవాళ్ళు దేవుణ్ణి చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అర్థము కాకుండా బైబుల్ అర్థం కాదు. నీవు బైబుల్ చదవటం ప్రారంభించినప్పుడు అసలుకి దేవుడు ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు శక్తి ఏంటి, దేవుని యొక్క సామర్థ్యత ఏంటి, దేవుని యొక్క పవర్ ఏంటి, అసలుకి దేవుడు ఏంటి అనేది తెలుసుకోవటానికి ముందు బైబుల్ చదవాలి. చాలా మంది దైవ సేవకులు వాక్యములో దేవుని గురించి చాలా విషయాలు మనకు తెలియపరిచారు. అయితే తెలియపరిచిన విషయాలను తిరిగి మనము చదివినప్పుడు అవి బాగా మన హృదయంలో స్థిరపరచబడిపోతాయి. ఉదాహరణకి యేసు క్రీస్తు భూలోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ యేసు క్రీస్తును చదివితే నీకు ఆయన సంపూర్ణంగా అర్థమైనప్పుడు నువ్వు విశ్వాస జీవితంలో బలపరచబడగలవు. ప్రియ సహోదరుడ సహోదరి, బైబుల్ ఎందుకు చదువుతున్నాము? బైబుల్ దేనికి చదువుతున్నాము? దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవటానికి. ఆ దేవుడే అర్థం కాకుండా బైబుల్ ఎన్నిసార్లు చదివినా వ్యర్థం. నేను ఎవరికి సలహా ఇచ్చినానో ముందు ఒక మాట చెప్తాను. దేవుణ్ణి తెలుసుకో. దేవుడు ఏంటో నీకు అర్థమైతే బైబుల్ మొత్తం నువ్వు గ్రహించుకోగలవు. ఒక్కొక్కరి జీవిత చరిత్ర, దేవుడు ఏంటి, యెహోవా దేవుడు ఏంటి, యేసు క్రీస్తు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, ఇంత చదివి నువ్వు బైబుల్లో ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్టుకు చదివితే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకని యోహాను సువార్తలో ఫస్ట్ అధ్యాయం మొదటి వచనములో చాలా క్లియర్గా ఒక విషయం ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు అని. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. వాక్కు ద్వారా సృష్టి కలుగు చేయబడింది. వాక్యము చాలా 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 ఇంపార్టెంట్. వాక్యము చదివేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ వాక్యం మీద ఉంచాలి. వాక్యం చదివేటప్పుడు గలిబిలి గందరగోళాలు ఉండకూడదు. వాక్యము చదివేటప్పుడు ఒక ప్రత్యేకమైన ప్లేస్ని కేటాయించుకొని వాక్యము చదవాలి. వాక్యము చదువుతున్నప్పుడు ప్రతి వచనములో దేవుడు నీతో ఏం మాట్లాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనము వాక్యములో చూడగలం. వాక్యములో ఎలా చూడగలమంటే నీ అన్వేషణ అంతా దేవుని మీద ఉండాలి. నువ్వు మోషే గురించి చదివినా,
యాకోబు గురించి చదివినా, ఏశావు గురించి చదివినా, దావీదు గురించి చదివినా, ఎవరి గురించి చదివినా నీ ఫోకస్ దేవుని మీద బైబుల్ చదువుతున్నప్పుడల్లా దేవుణ్ణి మాత్రమే నువ్వు చూస్తూ బైబుల్ గ్రంథము చదివినప్పుడు దేవుడు సంపూర్ణంగా అర్థమవుతాడు. దేవుడు ఎప్పుడైతే నీకు అర్థమవుతాడు, దేవుని ఎప్పుడైతే నువ్వు గ్రహించుకోగలవో అప్పుడు దేవుని యందు నువ్వు ఉండగలవు, దేవుడు నీ యందు ఉంటాడు. పాఠ్య పుస్తకములు చదివినట్లు, ఏదో నవలలు చదివినట్లు, చందమామ పుస్తకాలు చదివినట్లు అలా బైబుల్ చదవకూడదు. అలా చదివే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది టైం పాస్ కూడా చదివే వాళ్ళు ఉన్నారు. బైబుల్ అలా చదివితే ఎప్పటికీ అర్థం కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక ప్రత్యేకమైన సమయమును బైబిల్కు కేటాయించి అనుదినము ఒక్క అధ్యాయము చదివినా లేదా ఒక పారాగ్రాఫ్ చదివినా అందులో దేవుణ్ణి వెతుకు. దేవుడు మాత్రం మనకు అర్థమైతే మన జీవితంలో మనము అద్భుతాలు చూడగలము, ఆశ్చర్య కార్యాలు చూడగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము వాక్యము మనము చదవాలి. అనుదినము వాక్యములో దేవుణ్ణి మనము వెతకాలి. దేవుణ్ణి వెతుకుతూ మనము ఎప్పుడు బైబుల్ చదవాలి. ఎవరి మీద ఫోకస్ ఉండకూడదు. దేవుడి మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం అబ్రహాము గురించి చదువుతున్నాం. అబ్రహాం గారి గురించి చదువుతున్నప్పుడు అబ్రహాము గారి జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడు? మోషే భక్తుడి గురించి చదువుతున్నాం. మోషే భక్తుడి గురించి చదువుతున్నప్పుడు మోషే గారితో దేవుడు ఎలా ఉన్నాడు? మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు? యోసేపు గారి జీవితం తీసుకుంటే, యోసేపు జీవితం తీసుకుంటే యోసేపుని దేవుడు ఎలా నడిపించాడు? దేవుడు ఎటు నుంచి ఎటు తీసుకొచ్చాడు యోసేపు. ఆ యోసేపు జీవితం చదువుతున్నప్పుడు మన జీవితాన్ని అన్వయించుకొని దేవుణ్ణి నువ్వు చూస్తూ బైబుల్ చదువుతున్నప్పుడు మనకి చాలా క్షుణ్ణంగా బైబిల్ అర్థమవుతుంది. అందుకని బైబిల్లో కొంతమంది భక్తుల గురించి చదువుతున్నప్పుడు కూడా దేవుడు ఎంటర్ అయి ఉండాలి. చాలా మంది దేవుణ్ణి ఎంటర్ చేయకుండా భక్తులను హైలైట్ చేసి చదవటం గమనిస్తుంటాం. అలా కాదు. ఆ భక్తుల్ని సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా బైబుల్ చదివినప్పుడు మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోగలం. వాక్యము దేవుడు కదా. దేవుడు అర్థమైనప్పుడు బైబిల్ మొత్తం క్షుణ్ణంగా అర్థమవుతుంది. దేవుడి కొరకు మాత్రమే బైబిల్ చదువు. దేవుణ్ణి తెలుసుకోవటానికి బైబిల్ చదువు. దేవుని శక్తిని తెలుసుకోవటానికి బైబిల్ చదువు. దేవుని సామర్థ్యతను తెలుసుకోవటానికి బైబిల్ చదువు. బైబిల్ చదివినప్పుడు మరి కొంతమంది తల్లిదండ్రులు ఒక పని చేస్తే బాగుంటుంది. ఏంటంటే చదివిన విషయాలను బిడ్డలతో పంచుకుంటా ఉండండి. కుటుంబ సభ్యులతో పంచుకుంటా ఉండండి. దేవుడు మోషే జీవితంలో ఇలా చేశాడు, దేవుడు అబ్రహాము జీవితంలో ఇలా చేశాడు, దేవుడు అపోస్తలులను ఇలా నడిపించాడు, దేవుడు పేతుర్ని ఇలా నడిపించాడు, దేవుడు ఇక్కడ అద్భుత కార్యాలు జరిగించాడు, దేవుడు ఇక్కడ ఆశ్చర్య కార్యాలు చేశాడు, దేవుడు ఇక్కడ చనిపోయిన వారిని లేపాడు, దేవుడు అబ్రహాము గారిని ఇలా నడిపించాడు, దేవుడు యాకోబు గారిని ఇలా నడిపించాడు, దేవుడు నోవాహుని ఇలా నడిపించాడు. చిన్న పిల్లలకి బిడ్డలకి చిన్న కథల వలె మీరు చెబుతున్నప్పుడు దేవుడు ఇంకా బాగా అర్థమవుతా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అర్థమయ్యే కొంది
దేవుణ్ణి వాక్యము ద్వారా మనం తీసుకునే కొంది ఏం జరుగుతుందంటే ఎవడు నా యందు నిరీక్షణమవుతా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకు అర్థమయ్యే కొంది, దేవుణ్ణి వాక్యము ద్వారా మనం తీసుకునే కొంది ఏం జరుగుతుందంటే ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని యందు నిలిచి ఉండాలంటే ముందు దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థమైనప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉండగలం. అర్థం కానప్పుడు మనం నిలబడలేం. ఎందుకు నిలబడలేకపోతున్నామంటే దేవుడు అర్థం కావట్లా. ఎన్నిసార్లు చదివినను దేవుడు అర్థం కావట్లా. ఎన్ని మార్లు చదివినను దేవుడు తెలియట్లా. ఎందుకు పడిపోతున్నాం? చిన్న చిన్న విషయాలు ఎందుకు పడిపోతున్నాం? ప్రతిరోజు ఎందుకు పడిపోతున్నాం అంటే దేవుడు అర్థం కాక పడిపోతున్నాం. దేవుని శక్తి, దేవుని యొక్క సామర్థ్యత, దేవుని యొక్క ఉనికి, దేవుడు ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా నడుస్తాం. అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాం. ఎందుకు జాగ్రత్త పడతామంటే అప్పుడు నీకు దేవుడు అర్థమవుతాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా కనుగొంటావు, ఎప్పుడైతే దేవుణ్ణి పరిపూర్ణంగా మీరు తెలుసుకుంటారో అప్పుడు నువ్వు దేవునితో పరిపూర్ణంగా నడవగలవు. వాక్యము క్షుణ్ణముగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా బోధలు వచ్చినాయి, రకరకాల బోధలు వచ్చినాయి, రకరకాల ప్రవక్తలు వచ్చారు. బైబిల్లో ఉన్న దేవుణ్ణి చదవండి, అప్పుడు మనము ఆశీర్వదించబడతాము.